హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో మనం క్రిస్పీ అండ్ టేస్టీ చెకోడీల ప్రిపరేషన్ చూడబోతున్నాం. ఇవి బయట మనం షాప్స్లో కొనుక్కునే చెకోడీలానే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. హెల్దీ పర్పస్ నేను వీటిని మైదాతో కాకుండా బియ్యం పిండితో ప్రిపేర్ చేశానండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 1 కప్ వాటర్ని వేడి చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ చెకోడీలు మంచి కలర్ రావడం కోసం అనేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని చెకోడీలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకి బయట షాప్స్లో ఉండే చెకోడీలనే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూసారు కదా, వాటర్ అంతా బాగా మరిగాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ బియ్యం పిండిని వేసుకొని దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉందండి. సో చేతులతో కాకుండా ఒక గరిటెతో ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. చెకోడీలు పిండి ముద్ద ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక చేద్దామనుకుంటే చెకోడీలు సరిగా రావండి. సో దీనికోసం అనేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని మన చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఈ పిండి ముద్ద అంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండి కొంచెం వేడిగానే ఉంటుంది, బట్ మనం చేతిని అప్పుడప్పుడు తడుపుకుంటుంటాం కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇలా దీన్నంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదంటే ఇలా ఒక చెక్క కానీ తీసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని మన చేత్తో ఇలా తాలిస్తూ చెకోడీల్ని ప్రిపేర్ చేసుకుందాం. బాగా సన్నగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో చక్కగా చెకోడీల్ని అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. చాలామంది ఈ చెకోడీలు జంతికల మిషన్తో ప్రిపేర్ చేస్తారు, బట్ అవి ఏంటంటే పగుళ్ళు వస్తాయండి. పగుళ్ళు వచ్చి నీట్గా అనిపించవు. మనం ఇలా చేతులతో చేసుకునే చెకోడీలు చాలా నీట్గా కనిపిస్తాయి. చూసారు కదా, ఇలా పిండి ముద్దనంతా నిదానంగా అన్నీ చేత్తో చెకోడీలాగా ప్రిపేర్ చేసుకుందాం. మైదా పిండి హెల్త్కి మంచిది కాబట్టి మ్యాక్సిమం మన ఫుడ్లో మనం మైదా పిండి స్కిప్ చేసుకుంటే చాలా బెటరు. సో దీనికోసం అనేసి నేను బియ్యం పిండితోనే చెకోడీల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మైదా పిండితో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ప్రిపేర్ చేసుకోవడం. చూసారు కదా, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. ఇది వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చెకోడీలని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేయడం వల్ల ముద్దలాగా అయిపోతాయి, ఒకదానికి ఒకటి అతుక్కొని సరిగా కాలవండి. సో ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా కొంచెం కొంచెంగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నురగపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా నురగపోయాయంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్లండి. చూసారు కదా, నురగలేదు. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ టిష్యూ పేపర్ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, ఇలానే కొంచెం కొంచెంగా చెకోడీల్ని వేసుకొని నురగంతా కంప్లీట్గా ఆగిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి ఇవి బయట షాప్స్లో దొరికే చెకోడీలానే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు మైదా పిండితో చేస్తారు, మనం హెల్తీ పర్పస్ బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్నాం. కానీ క్రిస్పీనెస్లో కానీ టేస్ట్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ తెలియదు. చూస్తారు కదా, ఎంతో క్రిస్పీ బియ్యం పిండి చెకోడీలు రెడీ అయిపోయాయి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.